నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కొనిరెడ్డి. బాలయ్య బాబు గారి గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసాను. సో అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. సార్, లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం. ఏదైతే జైలర్ 2 సినిమా వస్తుందో ఇందులో బాలయ్య బాబు గారు ఉంటారా, ఉంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సినిమాకి ఎంతవరకు బజ్ వస్తుంది అని. బట్ ఈ రోజు ఆ మూవీకి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చినట్టు తెలుస్తుంది. అదేంటో ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పేసేయండి. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, ఇది ఊహాగానాలే. బహుశా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గారికి మనమే ఇట్లాంటి ఆలోచనలు ఇస్తున్నామో అనిపిస్తుంది నాకు. అసలు బాలయ్య బాబు పెట్టుకుంటే మంచిది అనే ఆలోచన మనం ఇచ్చినట్టుగా వస్తుండే. సోషల్ మీడియా ముందు ఉంది, సినిమా కథ ఆలోచన వాళ్ళు చేస్తున్నారు లేదే కానీ ఈ విషయంలో సోషల్ మీడియానే ముందుంది. ఏ పాత్ర వేయాలో కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. ఆ పాత్ర వేస్తే బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నారు అనుకోవాలి. అట్లా ఉంది. అంటే సగం పని తగ్గించేస్తున్నది సోషల్ మీడియా. తగ్గించేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆలోచన చేసేది కూడా కరెక్ట్గానే వెళ్తుంది. ఇప్పుడు బాలయ్య బాబుని ఎలా చూపిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు రజనీకాంత్ పక్కన, ఎందుకంటే టైగర్ సినిమాలో రామారావు గారు రజనీకాంత్ కలిపి చేశారు. ఇప్పుడు ఈ సినిమా హుకుం జైలర్ 2, దీనికి పేరు ఇంకా నేను జైలర్ 2 అంటున్నారా లేకపోతే టైగర్ కా హుకుం అంటారా తెలియదు. ఆ టైగర్ కా హుకుం అని పెట్టారనుకో ఖచ్చితంగా యాప్ట్గా ఉంటుంది. పేరు కూడా మనమే నిర్ణయించేద్దాం. సగం పని అందరికి తగ్గించేద్దాం. టైగర్ కా హుకుం అనుకుందాం, ఇక్కడ టైగర్ రజనీకాంత్ అనుకుందాం. మరి ఇక్కడ బాలయ్య బాబు దీంట్లో ఏంటి అనుకున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో బాలయ్య బాబు ఉంటాడట. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఆ పాత్ర పేరు కూడా చాలా తర్జన భజన పడ్డాక లక్ష్మీ నరసింహ అని పెట్టారని టాక్. ఇది అఫీషియల్ న్యూస్ కాదు. లక్ష్మీ నరసింహలో కూడా బాలయ్య బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రే, చెన్నకేశ్వరరెడ్డి కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రే, రౌడీ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ పాత్రే. అక్కడ కూడా చెన్నకేశ్వర డైలాగ్ ఉంటుంది, చంపేవాడు కావాలి కానీ పుట్టిబెట్టి సచ్చేవాడు కాదంటూ డైలాగ్ ఉంటుంది లక్ష్మీ నరసింహ పాత్ర. కాబట్టి ఒక లక్ష్మీ నరసింహ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య బాబు కనిపిస్తాడు ఫ్లాష్ బ్యాక్ లో. అలాగే అదే కాకి డ్రెస్సుల్లో రజనీకాంత్ కూడా ఉంటాయట. అది వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్షిప్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఈ పాత్ర ఉంటుంది అనేది ఒక సమాచారం. అంటే డేట్స్ కూడా బాలయ్య బాబు ఈ మూవీకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దాదాపు 20 రోజులు కేటాయించారు అంటున్నారు. అంటే చిన్న క్యామియో రోల్ అయితే కాదు, అంటే నిడివి కాస్త ఎక్కువ ఉండే రోలే. 20 రోజులు అంటే దానికి రెమ్యునరేషన్ కూడా కొంతమంది 50 కోట్లు కొంతమంది 20 కోట్లు అంటున్నారు. కానీ నేను అనుకోవడం 20 కోట్లు ఇస్తున్నారు అనేది టాక్ అయితే ఉంది. 20 రోజులకి 20 రోజులు డేట్లు, రోజుకి ₹1 చొప్పున 20 కోట్లు ఇవ్వబోతున్నారు అని. దీని మీద డైరెక్టర్ పరంగా ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ బయట సోషల్ మీడియా ముందే ప్రకటించేసింది ఇవన్నీ. అంటే సినీ వర్గాల నుండి అయితే ఇన్ఫర్మేషన్, అంటే లీక్స్ వస్తాయి ఎట్లాగో వాళ్ళు స్క్రిప్ట్ వరకు మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే కాదని ఖండించాలి కదా వాళ్ళు. లేదు, ఇప్పటివరకు ఎవరు ఖండించట్లా, ఇది అబద్ధం అని చెప్పట్లేదు వాళ్ళు. కాబట్టి దాదాపు ఇది కన్ఫర్మ్ న్యూసే. పోలీస్ ఆఫీసర్ గానే బాలయ్య బాబు విజృంభించబోతున్నారు. మరి ఒక పక్కన రజనీకాంత్, ఒక పక్క బాలయ్య బాబు. ఇప్పుడే రజనీకాంత్ నాగార్జునతో కూలీలో చేస్తున్నారు. కూలీ తర్వాత బాలయ్య బాబును రజనీకాంత్. చెప్పాలంటే అది రేర్ కాంబినేషన్ ఇది అంతా. అంటే బాలయ్య గారితో మరొక హీరో, అంటే అందులోనూ ఆయన చాలా టాప్ మోస్ట్ హీరో, ఇద్దరు కలిపి ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఆ మూవీ బజ్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు బాలయ్య బాబు మీద వాళ్ళు 20 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే తెలుగులో అద్భుతంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య బాబుకి దాదాపు 45 నుంచి 50 కోట్ల రెమ్యునరేషన్ ఉంది. మరి తెలుగులో 20 కోట్లు పెట్టి చేస్తున్నారంటే జైలర్ 1లో ఉండుంటే జైలర్ 1లోనే పెడదాం అనుకున్నారట బాలయ్య బాబుని. అసలు శివరాజ్ కుమార్ పాత్ర బాలయ్య బాబుకి ఇచ్చుంటే అది ఇంకో రేంజ్ లో ఉండేది తెలుగు ఆడియన్స్ ప్రకారం చూసుకుంటే. తెలుగు ఆడియన్స్ లో బాలయ్య శివరాజ్ కుమార్ చేసిన ఆ ఫ్యామిలీని కాపాడే పాత్ర పోషిస్తారు కదా, శివరాజ్ కుమార్ వచ్చి అటాక్ చేసినప్పుడు. అక్కడ అగైన్ బాలయ్య ఉంటే అది ఒక రేంజ్ లో ఉండేది. ఆ స్థాయికి అంతకు మించి అన్నట్టుగా ఈ పాత్ర డిజైన్ చేసుకున్నామని చెప్పి నెల్సన్ దిలీప్ కుమార్ నుంచి వస్తున్న సమాచారం. కాబట్టి బాలయ్య బాబు పాత్ర అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆయన రజనీకాంత్ అన్నాడు, కొన్ని పాత్రలు ఏం చేసినా యాక్సెప్ట్ చేయరు, అది బాలయ్య బాబు చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారని ఆ మాట రజనీకాంత్ అన్నారు. కాబట్టి ఈసారి ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఆయన అన్న మాటనే వేదిక మీద అన్నారు కాబట్టి అదే ఇది మన సినిమాలో చూడబోతున్నాం. సో ఏ రేంజ్ లో ఉంటుంది ఆయన మాటలు ఎంతవరకు నిజం అనేది చూడబోతున్నాం అంటారు. సో అంటే ఒక పక్క అఖండ 2 చేసేస్తున్నారు, ఆ తర్వాత ఆ గోపిచంద్ మల్లేని గారికి డేట్స్ ఇచ్చారు. ఇటు చూస్తే ఇది వరుస పెట్టే మూవీలు చేస్తున్నారు. ఎలా అసలు ఆయనకి అంత ఎనర్జీ? అది ఒకటే కాకుండా మళ్ళీ అనిల్ రావిపూడితో కూడా సినిమా అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అనిల్ రావిపూడి అయిపోయిన తర్వాత మళ్ళీ బాలయ్య బాబు గారు అనిల్ రావిపూడికి ఇచ్చారన్నారు. క్రిష్తో సినిమా ఉంటుంది అంటున్నారు, గోపిచంద్ మల్లేనితో అంటున్నారు. అంటే బాలయ్య బాబు సినిమాల మీదే ఫోకస్ పెట్టి వరుసగా ఇప్పుడు లిస్ట్ చూసుకుంటేనే అట్లీస్ట్ డైరెక్టర్స్ అనౌన్స్మెంట్ చూసుకుంటేనే 4 సినిమాలు వరుసగా డెడికేషన్ తో సినిమాలు చేయడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే
రాజకీయాల్లో పక్క చేస్తూ పక్క సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఇన్ని చేస్తూ ఇంత టైంని షూటింగ్ల కోసం కేటాయించడము ఆయన ఓర్పుకి అది నిజంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు రామారావు గారి నుంచి వచ్చిన ఇదని చెప్పాలి. మరి బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం ఈ సందర్భంగా. యాక్చువల్లీ బాలయ్య బాబు గారు జైలర్ 2 అందరూ ఊహించిన విధంగానే గనక ఉండుంటే, అంటే ఇటు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకే బాలయ్య బాబు గారి క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నారా? తెలుగే కాకుండా తమిళ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు సైన్ చేసింది ఫస్ట్ తమిళ సినిమా ఇప్పుడు జైలర్ 2నే అవుతుంది. ఇప్పుడు దాకా తమిళ సినిమాలు చేయలే. ఖచ్చితంగా నా తమిళ్కి అది క్లిక్ అయితే మాత్రం పైగా బాలయ్య బాబు తమిళ్ వచ్చు, చెన్నైలో పెరిగారు కాబట్టి తమిళ్ కూడా వచ్చు. ఖచ్చితంగా అది హిట్ అవుతుంది చెన్నైలో కూడా, తమిళ్లో కూడా. తమిళ్లో ఇప్పటిదాకా ఆ ప్రయోగాలు ఎప్పుడు చేయలే. మొట్టమొదటిసారిగా ఒక తమిళ సినిమా, తమిళ డైరెక్టరు, తమిళ హీరో, సూపర్ స్టార్తో చేయటం కూడా రేర్ కాంబినేషన్ కదా అది ఖచ్చితంగా హిట్ అయితే తెలుగే కాకుండా తమిళ్లో కూడా. మరి అఖండ 2 పాన్ ఇండియా సినిమా అవుతుంది, అలాగే రజనీకాంత్ సినిమా పాన్ ఇండియా అవుతుంది. ఆటోమేటిక్గా బాలయ్య బాబుని మనం పాన్ ఇండియా హీరోగానే మనం ఊహించుకోవాలి భవిష్యత్తులో. ఇంతమంది తమిళియన్స్ మధ్య మన తెలుగు హీరో అండ్ ఆ మూవీకి బజ్ పెంచడం కోసం ఈయన వస్తున్నాడు అంటే తెలుగు ఇండస్ట్రీ యొక్క క్రేజ్ పెరిగింది అనుకోవచ్చు, వాల్యూ, తెలుగు వాళ్ళ వాల్యూ ఖచ్చితంగా. ఎందుకంటే తమిళ్లో కూడా ఈ మధ్య చాలా సినిమాలు వచ్చినా ఫెయిల్ అయినాయి. తమిళ సినిమాలు తమిళ సినిమాల్లో డైరెక్ట్ తమిళ మూవీ ఫెయిల్ అయినాయి. రియల్ తర్వాత చాలా సినిమాలో హిట్ అవ్వాల. మనకు తెలుగు సినిమాలు హిట్ అవుతూ వచ్చినాయి. తెలుగు సినిమాలో అందుకని తెలుగు వాళ్ళ కోసం కూడా వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు లోకేష్ కనకరాజు సినిమాలో మనం చూసిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ అక్కడ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ రాజమౌళి గారి తర్వాత సుకుమార్ గారు ఎలాగో ఆ తరహాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబుకు మంచి డైరెక్టర్ పడ్డారు. ఇది కూడా రేర్ కాంబినేషన్ కదా. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో బాలయ్య బాబు ఇంతవరకు చేయలే, తమిళ సినిమా ఇంతవరకు చేయలే, రజనీకాంత్ గారితో ఇంతవరకు అసలు చేయలే, వాళ్ళ నాన్నగారు చేశారు కానీ. కాబట్టి ఈ సినిమా టైటిల్ కూడా జైలర్ 2 అనటం కన్నా టైగర్ కా హుకుమ్ అని పెడితే బాగుంటుంది. అందులో బాలయ్య బాబు గారిని చక్కగా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా ఇప్పుడున్న టాక్ ప్రకారం చూస్తే బాలయ్య గారు ఒక మూవీలో ఉన్నారు అన్నా, లేదంటే ఆయన పాత్రకు సంబంధించి ఒక సన్నివేశాన్ని పెడుతున్నారన్నా ఆ మూవీ బజ్ పెరుగుతుంది, అది హిట్ అన్న టాక్ అయితే నడుస్తుంది. అవును, సినిమా ఇండస్ట్రీ ఒక సెంటిమెంట్. సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్. ఎప్పుడైనా హిట్ వెనకాల పరిగెడుతూ ఉంటారు. అవును, ఇప్పుడు బాలయ్య బాబుకి ఇంత క్రేజ్ వచ్చి బాలయ్య బాబుని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే కారణం అదే, అది ఆ సెంటిమెంట్, అది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఆయన హిట్ టాక్ అలానే ఆ క్రేజ్ కూడా అలానే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, అందరూ ఆశించిన విధంగానే జైలర్ 2లో ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.